వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రూరల్ మండల పరిధిలోని రావు చెరువు గ్రామం కురుబ సామాజిక వర్గానికి చెందిన నాగలక్ష్మమ్మ, గంగమ్మ, చంద్రశేఖర, వీరనారప్ప వారి స్థిరాస్తి భూమి యొక్క సర్వే నంబర్ 458-3-4లో 10 ఎకరాల 20 సెంట్లు భూమి కలదు. అందులో భాగంగా 2 ఎకరాల 15 సెంట్లు ఎల్లప్ప అమ్ముకున్నారు. మిగులు భూమిని మాకు సర్వే చేయించాలని బాధితుడు కొంకా కుళ్ళాయప్ప తెలిపారు. రావుల చెరువు గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఈ భూమిని కొని మిగిలిన భూమిని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కబ్జాదారుల నుండి కాపాడి ఇంకా మిగిలిన భూమిని సర్వే చేయించాలని ఎంఆర్ఓకు సర్వే చేయమని అర్జీ ఇవ్వడం జరిగింది. వెంటనే ఎంఆర్ఓ ఈ భూమిని సర్వే చేయాలని మండల సర్వేకి ఆదేశాలు జారీ చేశారు. మండల సర్వే భూమిలోకి వచ్చి కోర్టు ద్వారా ఓఎస్ నంబర్ వచ్చిందని మేము ఈ భూమిని సర్వే చేయలేమని వెనక్కి వెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్కి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ స్పందించి వెంటనే డివిజనల్ సర్వేకు సర్వే చేయమని ఆదేశాలు జారీ చేశారు. డివిజనల్ సర్వేయర్ బాధితులకు ఫోన్ ద్వారా 26వ తారీఖు మీ భూమిని సర్వే చేస్తామని తెలిపారు. గురువారం ఉదయం భూమి దగ్గరికి వచ్చి తూతూ మంత్రంగా కల్లబల్లు మాటలు చెప్పి రెడ్డి సామాజిక వర్గానికే వత్తాసు పలుకుతున్నారు. మా భూమి అన్ని విధాల హక్కుదారులు అయినప్పటికీ మాకు న్యాయం చేయలేకపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మా తాతయ్య అయిన పెద్ద ఎల్లప్ప కొడుకులకు రాతపూర్వకంగా రాపించి ఇచ్చిన పత్రాలు మా దగ్గర ఉన్నాయి. మేము వారి వారసులము, మన వల్లము కావున మా భూమి మాకు సర్వే చేయించి అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని తెలిపారు. మాది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలము రావుచెరు గ్రామంలో ఉండే మేము కురువ కులస్థలము, గుర్లు కాసుకునే వాళ్ళము. మాది ఈడ 10 ఎకరాల 20 సెంట్ల భూమిలో మా పెద్దయ్య ఒకరు 2-15 సెంట్లు అమ్మినారు. మిగతా భూమిని మాకు కొలిపించవలసిందిగా మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ ఎంఆర్ఓ గారు మండల సర్వేని పంపించి ఆ మేడం మళ్ళీ ఇక్కడి నుండి వచ్చి ఎన్నికి పోయినారు. ఎందుకు పోయినారంటే మీదేందో పెండింగ్ ఉండే మేము కొంచెలేమో అది అని ఎంఆర్ ఓఎస్ నెంబర్ వచ్చేసిందని ఆమె ఎన్నికి పోయింది. మరీ మేము జిల్లా కలెక్టర్ గారికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు మాకి కొలతలు కొలిపిమని మళ్ళా ఇది డిఏ గారికి పంపడం జరిగింది. ఆ డిఏ గారు మాకు 26వ తారీఖు వస్తామని చెప్పినారు. ఇక్కడ వచ్చి ఊరికే తూతూ మంత్రంగా వచ్చి వాళ్ళ మాటలు విని మమ్మల్ని దబాయించి మాట్లాడేసేసి వాళ్ళకి సపోర్ట్ చేసేసి మాకు న్యాయం చేయలేదు. మేము కొలిపి మా అన్ని భూములు ఉన్నాయి. మా తాత కొన్నింటి పత్రాలు ఉన్నాయి. మా తాత మా కొడుకులకి రాపించిన పత్రాలు మేము మన వాళ్ళము. మా భూమి మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అధికారులు ఎవరే కానీ మాకు స్పందించడం లేదు. అన్నీ మాకే ఉన్నా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము ఓన్లీ కులస్తులం కాబట్టి అంతే. దానికి మీరన్నా కానీ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. కలెక్టర్ గారికి మళ్ళీ ఇంకోసారి అర్జీ ఇస్తాము. వారన్నా కలెక్టర్ గారికి ఇస్తాము, ఆర్డీఓ గారికి ఇస్తాము. మిగతాది వాళ్ళనే న్యాయం చేస్తారని ఇంకోసారి అధికారులు కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ అధికారులు కానీ ఎవరు మాకు కలెక్టర్ గారు అయితే మాకు స్పందించినారు, కొలిపిమన్నారు. అయితే ఇక్కడ కింద స్థాయి అధికారులు మాకు స్పందించడం లేదు. ఎందుకంటే మాకు కేవలం కురవలము మాకు బలం లేదు, ఏం లేదు కాబట్టి మాకు స్పందించలేదు. అన్ని 1Bలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. మాకు గవర్నమెంట్ ఇంటి మొత్తం A to Z మేమే అవైలబుల్లో ఉన్నాము. అయినా మాకు భూమి కొలిపించాలంటే ఇట్లా వచ్చి ఈ చెట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఎట్లా కొలిపిస్తావు అని ఒకరంటారు, ఒకరు మేము కొలిపిలేమంటారు. దీనికి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ CCTV షోరూమ్. మా వద్ద CCTV కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, IP కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999. సెల్ 9121426928. Marasa Complex near CMD News Office opposite Tulsi Hotel, Trunk Road, Kavali.